కలలో కాకులు కనిపిస్తున్నాయా? అయితే వాటి అర్థమేంటో తెలుసా? మనకు నిద్రలో వచ్చే కలలన్నీ కూడా అసంకల్పిత మనస్సులోని చిత్రాలు. కళల శాస్త్రంలో మనం చూసే ప్రతి కళకి ఒక అర్థం ఉంటుంది. అలాగే కొన్ని కళలు మన భవిష్యత్తులో జరిగే అరిష్టమైన సంఘటనలు కూడా సూచిస్తాయి. మీ కలలో చాలా రకాల సంఘటనలు మీకు కనిపించే ఉంటాయి. కాబట్టి ప్రతి కళకు ఉండే స్వంత అర్థం ఏంటి? శుభమా లేక అశుభమా? ఇక్కడ తెలుసుకుందాం. ఇక కలలో కాకి కనిపిస్తే దాని అర్థం. కలలో కాకిని చూడడం అశుభం. ఇది భారీ ప్రమాదాన్ని సూచిస్తోంది. ఎవరి మరణ వార్తైనా వినే అవకాశం ఉంటుంది. మీరు మీ కలలో కాకిని చూస్తే మీ జీవితంలో ఏదో మార్పు వస్తుందని అర్థం చేసుకోవాలి. వారి కర్మ ఫలితంగా ఏదో అనుభవించబోతున్నారని అంటారు కూడా. కలలో కాకి కనిపిస్తే ఉదయాన్నే శనిదేవుణ్ణి దర్శించుకోవాలని పెద్దలు చెబుతారు. అలాగే మీ కలలో నల్లని వస్త్రాలు లేదా ఎక్కువగా నల్లని దుస్తులు ధరించే వ్యక్తి కనిపిస్తే అది అనారోగ్యానికి సంకేతంగా పరిగణించాలి. ఇక తుఫాను లేదా ఇల్లు కూలిపోతూ ఉన్నట్లు కొంతమంది కలలు వస్తుంటాయి. తుఫాను లేదా ఇల్లు కూలిపోయినట్లు కలలు వస్తే గనక దాని దురదృష్టం నీడలా మీపై పడుతుందని అర్థం. మీ జీవితంలో చాలా నష్టం ఉండొచ్చని అనడానికి కూడా ఇది సంకేతం. అలాగే కలలో చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం కనిపించడం కూడా అశుభం. అలాంటి కళ ఒక వ్యక్తి తన జీవితంలో తీవ్రమైన సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందనడానికి సూచన. ఇక కళలో అడవి జంతువులు వెంబడించే దృశ్యాలను చూడడం ప్రతికూల ఫలితాలకి సంకేతం. అలాంటి కళ తీవ్రమైన ఆర్థిక నష్టానికి సూచికగా పరిగణించాలి. అలాగే మీ కళలో పక్షులు ఎగురుతూ ఉంటే మీరు త్వరలో ఆర్థికంగా నష్టపోతారని అర్థం. అలాగే కళలో పెద్ద శబ్దం విన్నట్లయితే అది కుటుంబ సభ్యుల మధ్య వివాదానికి సంకేతంగా కూడా పరిగణించబడుతుంది అనమాట. కాబట్టి కళలో అడవి జంతువులు గాని, పక్షులు గాని, తుఫాన్లు గాని, ఇల్లు కూలిపోతూ కనిపిస్తూ ఉంటే గాని, కాకి కనిపిస్తే అర్థాలు ఇవన్నమాట.